రీసెంట్గా వచ్చిన కల్కి మూవీలో నాగశ్విన్ మహాభారతం నుండి ఫ్యూచర్లో టెక్నాలజీ ఎలా ఉండబోతుందో అని చాలా బాగా రిప్రజెంట్ చేశారు. ఒకప్పుడు డబ్బు అనేది లిక్విడ్ క్యాష్ రూపంలో పాకెట్లో పెట్టుకునేవాళ్ళం. అది కాస్త ఇప్పుడు డబ్బు అనేది ట్రాన్స్ఫర్ చేయడంలో కానీ పే చేయడంలో కానీ అంతా డిజిటల్గా మారిపోయింది. ఫ్యూచర్లో వీటన్నిటికి బదులుగా యూనిట్స్ రూపంలో ట్రాన్స్ఫర్ చేసుకుంటామనేలా కల్కి మూవీలో చూపించారు. అందులో కొంతమంది చేతులకి వాచ్ లాగా ఉండే మెటీరియల్ని ధరించి ఒక మనిషి వేరే చోటన ఉన్నా వాచ్లో నుండి ఒక బ్లూ కలర్ లైట్తో మనిషి డిస్ప్లే అయ్యి మాట్లాడుకుంటూ ఉండే సన్నివేశాలు ఉన్నాయి. మనిషి మన ఎదురుగా లేకపోయినా కూడా వాచ్లో నుండి డిస్ప్లే అయిన వర్చువల్ ఇమేజ్ ఎంతో రియలిస్టిక్గా ఒక రియల్ పర్సన్ ఎదురుగా ఉంటే మాట్లాడితే ఎలా ఉంటుందో అలానే వర్చువల్గా డిస్ప్లే అయిన ఇమేజ్తో మాట్లాడుకుంటుంటే అదే ఫీలింగ్ వస్తుంది. అలా వర్చువల్ ఇమేజ్ని డిస్ప్లే చేసే టెక్నాలజీ పేరే హోలోగ్రామ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. హోలోగ్రామ్ టెక్నాలజీ అంటే ఆబ్జెక్ట్ నుండి డిస్టర్బ్ అయిన లైట్ని పర్మనెంట్గా రికార్డ్ చేసుకుని 3 డైమెన్షనల్ వర్చువల్ ఇమేజ్తో ప్రొజెక్ట్ చేస్తుంది. ప్రొజెక్ట్ చేసిన ఇమేజ్ని గ్లాసెస్, కెమెరాస్ ఇవేమీ లేకుండా మనం చూడొచ్చు. ట్రాన్స్మిషన్ హోలోగ్రామ్స్, రెయిన్బో హోలోగ్రామ్స్ నుండి రీసెంట్గా వచ్చిన 3D హోలోగ్రామ్స్ వరకు రకరకాల హోలోగ్రామ్స్ ఉన్నాయి. హోలోగ్రామ్ టెక్నాలజీ అనేది ఫోటోగ్రాఫిక్ టెక్నిక్కి నెక్స్ట్ స్టేజ్. ఒక ఫోటోగ్రాఫర్ లైట్ని ఎలా యూస్ చేసి ఇమేజ్ని ఎలా ఎక్స్పోజ్ చేస్తాడనేదే ఫోటోగ్రాఫిక్ టెక్నిక్. ఒక ఫోటోగ్రాఫర్ ఏం చేస్తాడు? ఫోటోగ్రాఫర్ ఒక బుక్ ఫోటో తీయాలని అనుకుంటే కెమెరాని పట్టుకుని కెమెరాకున్న షట్టర్ బటన్ ప్రెస్ చేస్తాడు. షట్టర్ ఓపెన్ అయ్యి బుక్ నుండి వచ్చిన లైట్ లెన్స్ ద్వారా పాస్ అవుతుంది. ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్కి హిట్ అవుతుంది. బుక్ నుండి వచ్చే లైట్ సింగిల్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతూ సింగిల్ లెన్స్లోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి కెమెరా 2 డైమెన్షనల్ ఇమేజ్ యొక్క లైట్, డార్క్, కలర్ని రికార్డ్ చేస్తుంది. అదే బుక్ని మన ఐస్తో చూస్తే వేరేలా జరుగుతుంది. బుక్ సర్ఫేస్ మీద నుండి వచ్చిన లైట్ కళ్ళల్లోకి ట్రావెల్ అయ్యి మన బ్రెయిన్ పిక్చర్ని 3 డైమెన్షనల్ ఇమేజ్గా మెర్జ్ చేస్తుంది. ఒకవేళ తలను కొంచెం కదిలిస్తే బుక్ నుండి రిఫ్లెక్ట్ అయిన లైట్ రేస్ మన కళ్ళను మీట్ అవ్వడానికి డిఫరెంట్ పాత్లో ట్రావెల్ అవుతుంది. అప్పుడు బుక్లోని పార్ట్స్ లైట్గా కొంచెం డిఫరెంట్ కలర్తో కనిపిస్తుంది. మన బ్రెయిన్ ఇన్స్టెంట్గా ప్రతిదీ రీక్యాలిక్యులేట్ చేస్తుంది కాబట్టి లైట్గా డిఫరెంట్ కలర్తో ఇమేజ్ కనిపిస్తుంది. అందుకే మన ఐ 3 డైమెన్షనల్ ఇమేజ్ని చూడగలుగుతాయి. ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్కి లైట్ హిట్ అయినప్పుడు అందులో ఉండే సిల్వర్ హైలైట్ రియాక్ట్ అయ్యి ఫోటో యొక్క యాంప్లిట్యూడ్, ఇంటెన్సిటీని రికార్డ్ చేస్తుంది. కెమెరాతో ఫోటో తీసినప్పుడు ఏం జరుగుతుంది, అలానే మనం కళ్ళతో రియల్గా ఒక ఆబ్జెక్ట్ని చూసినప్పుడు ఏం జరుగుతుంది అనే ఈ రెండింటి మధ్యలో ఉండేదే హోలోగ్రామ్. ఫోటోగ్రాఫ్ లాగానే హోలోగ్రామ్ ఆబ్జెక్ట్ నుండి రిఫ్లెక్ట్ అయిన లైట్ని పర్మనెంట్గా రికార్డ్ చేస్తుంది. కానీ హోలోగ్రామ్స్ ఎంతో రియల్గా 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్లా కనిపిస్తుంది. మనం హోలోగ్రామ్ చుట్టూ తిరుగుతూ చూస్తే ఒక రియల్ ఆబ్జెక్ట్ని దగ్గర నుండి చూస్తే ఎలా ఉంటుందో అలానే మనకు రియల్గా 3 డైమెన్షనల్ వర్చువల్ ఇమేజ్తో కదులుతూ కనిపిస్తుంది. ఇలా డిస్ప్లే అవడానికి గల కారణం హోలోగ్రామ్స్ని ఒక యూనిక్ వేలో డిజైన్ చేస్తారు. హోలోగ్రామ్ని తయారు చేయాలంటే కావాల్సింది లేజర్, లెన్సెస్, బీమ్ స్ప్లిట్టర్, మిర్రర్, హోలోగ్రాఫిక్ ఫిల్మ్, ఫోటోగ్రాఫిక్ ప్లేట్స్. హోలోగ్రఫీలో కామన్గా హీలియం నియాన్తో కలిగి ఉన్న కోహరెంట్ లేజర్స్ లైట్ మాత్రమే యూజ్ చేస్తారు. ఎందుకంటే ఈ లేజర్ నుండి రిలీజ్ అయ్యే లైట్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్ సేమ్ ఫేస్లో ఉంటాయి. దానివల్ల ఒక గుడ్ అండ్ క్లారిటీ ఇమేజ్ని పొందగలం. కొన్ని రకాల హోలోగ్రామ్స్కి డిఫరెంట్ కలర్స్ లైట్ని ప్రొడ్యూస్ చేసే లేజర్స్ని ఉపయోగిస్తారు. మనం యూజ్ చేసే లేజర్ రకాన్ని బట్టి లైట్ని కంట్రోల్ చేయడానికి ఒక్కొక్కసారి షట్టర్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. ఒక సోర్స్ పాయింట్ నుండి గ్రూప్ ఆఫ్ లైట్ రేస్ ట్రావెల్ అయితే అది బీమ్ ఆఫ్ లైట్. ఫస్ట్ లేజర్ బీమ్ లైట్ని హాఫ్ మిర్రర్ యూజ్ చేసుకుని 2 బీమ్స్గా స్ప్లిట్ చేయాలి. ఈ హాఫ్ మిర్రరే బీమ్ స్ప్లిట్టర్. హాఫ్ మిర్రర్కి థిన్ లేయర్గా సిల్వర్తో కోటింగ్ చేయాలి. అలా చేయడం వల్ల లేజర్ బీమ్ లైట్ కొంత హాఫ్ రిఫ్లెక్ట్ అవుతుంది, మరో కొంత హాఫ్ మిర్రర్ ద్వారా పాస్ అవుతుంది. కొన్నిసార్లు ఈ హాఫ్ మిర్రర్ని సెమీ సిల్వర్ మిర్రర్ అని కూడా అంటారు. హాఫ్ బీమ్ నెక్స్ట్ మిర్రర్కి టచ్ అయ్యి బౌన్స్ అయ్యి ఆబ్జెక్ట్ని హిట్ చేస్తుంది. అప్పుడు ఫోటోగ్రాఫిక్ ప్లేట్పై రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్నే ఆబ్జెక్ట్ బీమ్ అంటారు. వేరొక హాఫ్ బీమ్ నెక్స్ట్ మిర్రర్కి టచ్ అయ్యి బౌన్స్ అయ్యి ఫోటోగ్రాఫిక్ ప్లేట్కి హిట్ అవుతుంది. దీన్నే రిఫరెన్స్ బీమ్ అంటారు. ఫోటోగ్రాఫిక్ ప్లేట్ని రికార్డింగ్ మీడియంగా యూజ్ చేస్తారు. ఎప్పుడైతే ఈ 2 బీమ్స్ ఫోటోగ్రాఫిక్ ప్లేట్కి మీట్ అవుతాయో హోలోగ్రామ్ ఫామ్ అవుతుంది. టార్చ్ నుంచి వచ్చే లైట్ బీమ్ కంటే లేజర్ నుంచి వచ్చే లైట్ బీమ్ చాలా ప్యూర్గా ఉంటుంది. టార్చ్ లైట్ బీమ్లో లైట్ వేవ్స్ గందరగోళంగా ట్రావెల్ అవుతాయి. అంటే స్కూల్లో బెల్ రింగ్ అయినప్పుడు పిల్లలు ఇంటికి ఎలా అయితే పరిగెడతారో అలా. లేజర్ లైట్ బీమ్లో లైట్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్ సేమ్ ఫేస్తో ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్గా ట్రావెల్ అవుతాయి. అంటే పరేడ్ గ్రౌండ్లో సోల్జర్స్ అందరూ లైన్ వైజ్గా మార్చింగ్ ఎలా చేస్తారో అలా. హోలోగ్రామ్ని క్రియేట్ చేయడానికి ఎప్పుడైతే లేజర్ బీమ్ లైట్ స్ప్లిట్ అవుతుందో అప్పుడు ఈ 2 బీమ్స్ యొక్క లైట్ వేవ్స్ ఒకేలా ట్రావెల్ అవుతాయి.
ఆబ్జెక్ట్ బీమ్ డిఫరెంట్ పాత్లో ట్రావెల్ అవుతూ లైట్ రేస్ ఆబ్జెక్ట్ దాని అవుటర్ సర్ఫేస్ మీద నుండి రిఫ్లెక్ట్ అవ్వడం ద్వారా లైట్ రేస్ డిస్టర్బ్ అవుతాయి. ఇక్కడ మనం చూడాల్సింది రిఫరెన్స్ బీమ్తో పోలిస్తే ఆబ్జెక్ట్ బీమ్లో లైట్ రేస్ ఎలా చేంజ్ అవుతూ వచ్చాయోనని. ఫోటోగ్రాఫిక్ ప్లేట్లో ఈ రెండు బీమ్స్ మళ్ళీ తిరిగి రీకంబైన్ చేయడం వల్ల ఫోటోగ్రాఫిక్ ప్లేట్లో పర్మనెంట్గా బండ్ అవుతుంది. కాబట్టి హోలోగ్రామ్లో ఉన్న ప్రతి పాయింట్ ఆబ్జెక్ట్లోని ప్రతి పాయింట్ నుండి ట్రావెల్ అయ్యే లైట్ వేవ్స్ని రికార్డ్ చేస్తుంది. కాబట్టి హోలోగ్రామ్ని మనం డిఫరెంట్ యాంగిల్స్లో చూసినా కూడా నిజమైన వస్తువు చూస్తున్నట్టు కదులుతున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే హోలోగ్రామ్ ఇమేజ్ 3 డైమెన్షనల్ ఇమేజ్గా కనిపిస్తాయి. ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్కి హోలోగ్రాఫిక్ ఫిల్మ్కి తేడా ఏమిటంటే ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్లో నార్మల్ లైట్ సోర్సెస్ అంటే సన్లైట్, ఎలక్ట్రిక్ లైటింగ్ బేస్ చేసుకుని రికార్డ్ చేస్తాయి. హోలోగ్రాఫిక్ ఫిల్మ్లో లేజర్ బేస్ చేసుకుని హోలోగ్రామ్ని రికార్డ్ చేస్తుంది. హోలోగ్రామ్ ఫామ్ అయిన తర్వాత ఒకవేళ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ని స్మాల్ పీసెస్గా కట్ చేసిన ప్రతి పీస్లో మనకు హోలోగ్రామ్ ఇమేజ్ కంప్లీట్గా కనిపిస్తుంది. డిఫరెంట్ హోలోగ్రామ్ టెక్నాలజీస్ని స్టార్ వార్స్, ఐరన్ మ్యాన్ మూవీస్లో యూజ్ చేశారు. సినిమాటిక్ స్టోరీస్లో రిప్రజెంట్ చేసినంత హోలోగ్రామ్ టెక్నాలజీ మన రియల్ ప్రపంచంలో అంతగా అచీవ్ అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి కింద కామెంట్ చేయండి. అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.